ఒక ఊర్లో శారద, అనామిక అనే పేద అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ అత్తాకోడళ్ళు ఇద్దరూ తోపుడు బండి మీద దోసెలు వేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో తమ సోమరిపోతు భర్తలని పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా తోపుడు బండి మీద దోసెలు వేసుకుంటూ అమ్ముతూ ఉంటారు. రావాలి బాబు రావాలి, వేడి వేడి దోశల బండి వచ్చింది. అల్లం దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, అటుకుల దోశ, ఇలా మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ చిటికెలో రెడీ అవుతుంది. వేడివేడిగా మీ చేతుల్లో ఉంటుంది. పసందుగా మీరు తినొచ్చు. రావాలి బాబు రావాలి అని అత్తగారు శారద అరుస్తూ ఉంటుంది. దారిన అటూ ఇటూ నడుచుకుంటూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరూ ఈ అత్తాకోడళ్ల దోశలు తినటానికి రావటం లేదు. అసలు వాళ్ళిద్దరిని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇది గమనించిన కోడలు అనామిక అత్తగారితో ఇలా అంటుంది. ఏంటత్య ఇది? టైం చూస్తుంటే 10 కావస్తుంది. ఈరోజు ఇప్పటి వరకు ఒక్కరు కూడా దోశలే తినడానికి రాలేదు. ఎలా వస్తారు కోడలా? మనల్ని చూసి ఓరలేని వాళ్ళు వాడవాడకి ఒక టిఫిన్ సెంటర్ పెట్టారుగా. వాళ్ళను కాదని మన వరకు రావాలంటే ఎలా చెప్పు? అయ్యో, ఇప్పుడెలా అత్తయ్య? నిన్న పిండంతా వృధా అయిపోయింది. ఈరోజు కూడా చెత్త కుండీలో పోయాల్సిందేనా అంటూ బాధపడుతూ ఉంటుంది అనామిక. ఆ మాట విని శారద ఏమీ మాట్లాడకుండా ఎవరైనా తన బండి దగ్గరికి వస్తారేమోనని ఆశపడుతూ అరుస్తూనే ఉంటుంది. ఎంత అరిచినా ఏ ఒక్కరూ తన దోసెల బండి దగ్గరికి రావటం లేదు. ఇక అరిచే ఓపిక లేక స్టూల్ మీద కూర్చుంటుంది. 1 గంట గడుస్తుంది. రెగ్యులర్గా తమ దగ్గర దోసెలు తినే రాజయ్య అనే రైతు వాళ్ళ దోసె బండిని దాటి అలా ముందుకు వెళ్తుంటే చూసిన శారద ఇలా అడుగుతుంది. ఏం రాజయ్యా, ఈ మధ్య దోశలు తినడానికి రావట్లేదే? ఏం స్పెషల్ ఉందని నీ దగ్గరికి రావాలి శారదక్క? నువ్వు 30 రూపాయలు తీసుకొని ఇచ్చే దోశ ఇప్పుడు మా వాడకి 25 రూపాయలకి వచ్చేస్తుంది. ఎవరో కాదు తెచ్చేది, నీ దూరపు చుట్టం ఉందిగా రమణి. మా దగ్గర కంటే దోశ అక్కడ రుచిగా ఉందా? మేమిచ్చినంత గట్టిగా రుచిగా చట్నీ ఎత్తున్నారా? నేను వాటిని ఏమీ గమనించలేదు శారదక్క. నాకు 5 రూపాయలు మిగులుతున్నాయి కదా, అదొక్కటే చూసుకున్నాను. అది కాకుండా నీ దగ్గరికి రావాలంటే దాదాపు ఊరంతా తిరిగి రావాలి. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? అందుకే రావటం లేదు. ఇంటి దగ్గర అమ్ముతున్న రమణి బండి దగ్గరే తీసుకుంటున్నా. అరే, దాందే ఉందిలే రాజయ్య, నువ్వురా. నాకు కూడా 25 రూపాయలు ఇవ్వు. నువ్వు మా మనిషివి, అది కాకుండా బాగా తెలిసిన మనిషివాయే. నువ్వొక మాట చెప్తే నేను కాదంటానా చెప్పు? సర్లే శారదక్క, ఈ రోజుకి ఎట్టాగు రమణి దగ్గర దోశ తిన్నాను కానీ రేపటి నుంచి వస్తానులే. మన వాళ్ళకు కూడా చెప్పు రాజయ్య. ఇక సరే అనుకుంటూ రాజయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి తెలిసిన వాళ్ళని ఎంత పిలిచినా ఏ ఒక్కరూ వచ్చేవాళ్ళు కాదు. అలా సాయంత్రం వరకు చూసి చూసి ఇంటికి వెళ్ళిపోతారు అత్తాకోడళ్ళు. తిని మంచంలో పడుకుంటారు. 1 గంట గడుస్తుంది. అయినా అత్తాకోడళ్ళిద్దరికీ నిద్ర పట్టదు. దివాలా తీస్తున్న తమ దోశల వ్యాపారం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఇద్దరికీ ఎలాంటి కొత్త కొత్త ఐడియాలు ఆలోచనలు రావటం లేదు. దాంతో దిగులు పడుతూ బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా చాలాసేపు మాట్లాడుకొని ఎప్పుడో నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజున కోడి కూతతోనే నిద్రలేస్తారు అత్తాకోడలిద్దరు. బయట ఉన్న కట్టెల పొయ్యి దగ్గర అత్తాకోడలిద్దరూ కూర్చొని ఇక ఆ రోజు నుంచి దోసెల బండి పెట్టకూడదని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల్ని అరుగు మీద కూర్చొని పేపర్ చదువుకుంటున్న ప్రసాద్ వింటాడు. దోశల బండి తీసేసి మళ్ళీ ఏ వ్యాపారం చేద్దాం కోడలా? అదే నేను ఆలోచన చేస్తున్నానత్తయ్య అని వాళ్ళిద్దరూ కొత్తగా ఏ వ్యాపారం పెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక బయట అరుగు మీద కూర్చొని పేపర్ చదువుకుంటున్న ప్రసాద్కి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. అత్తాకోడలతో ప్రసాద్ ఇలా అంటాడు. అనామిక, శారదా, మీ ఇద్దరూ ఓసారి ట్రండి. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, మీతో చెప్పాలి. ఏంటో చెప్పండి మావయ్య, నాకు ఇక్కడికి వినిపిస్తుందిలే. శారద మాత్రం ఏమీ మాట్లాడకుండా భర్త ప్రసాద్ దగ్గరికి వస్తుంది. చెప్పండి, ఏంటి పిలిచారు? అనామిక, మీ అత్తయ్య వచ్చింది. నువ్వు వస్తేనే మీ దోశల వ్యాపారం గొప్పగా సాగాలంటే ఏం చెయ్యాలో బాగా డబ్బులు వచ్చేలా ఒక ఐడియా చెప్తాను. లేకపోతే నీ ఇష్టం. కొత్త వ్యాపారం పెట్టి బాగా సంపాదించుకోవాలంటే వెంటనే నా దగ్గరికి రా. అంతే. మావయ్య ప్రసాద్ ఆ మాట అనగానే అనామిక చటుక్కున పొయ్యి దగ్గర మాయమై చిటికెలో ప్రసాద్ దగ్గర ప్రత్యక్షమవుతుంది. చెప్పు మావయ్య, ఏంటి ఆ ఐడియా?
చెప్పండి, మీకొచ్చిన ఐడియా ఏంటి? ఇప్పుడు మనం ఎన్ని రకాల దోశలు వేస్తున్నాం చెప్పండి. ఉల్లి దోశ, రవ్వ దోశ, అల్లం దోశ, మసాలా దోశ, ఇలా ఎన్నో రకాల దోశలు అమ్ముతున్నాం మావయ్య. ఎందుకు మావయ్య అలా అడుగుతున్నారు? చెప్పండి, ఈ దోశలే కాకుండా ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా? ఉన్నాయి శారదా. చికెన్ దోశ, చికెన్ టిక్కా దోశ, చికెన్ మసాలా దోశ, చికెన్ ఫ్రై దోశ, చికెన్ తందూరి దోశ. ఇట్టా ఒక్క చికెన్ మీద ఎన్ని రకాలుంటే అన్ని రకాల చికెన్ దోశలు చెయ్యాలి. అప్పుడు పెద్దగా గొంతెత్తి నీ బలం మొత్తం ఉపయోగించి గట్టిగా అరిచి చెప్పు. ఖచ్చితంగా ఇదేదో కొత్తగా ఉందని అందరూ మళ్ళీ మన బండి దగ్గరికి వస్తారు, బాగా తింటారు, మనకి డబ్బులు బాగా వస్తాయి అని ప్రసాద్ చెప్తాడు. అది విన్నాక అత్తాకోడలిద్దరూ ఒక్కరి ముఖం ఒకరు చూసుకుంటారు. అత్తాకోడల చూపులని గమనిస్తాడు ప్రసాద్. తను చెప్పాలనుకున్నది చెప్తూ ఉంటాడు. చూడండి, టేస్ట్ నచ్చితే గనక రెగ్యులర్గా అందరూ మన దగ్గరే తింటారు. అప్పుడు గల్లీల్లో ఎన్ని టిఫిన్ సెంటర్లు వచ్చినా అందరూ మన దగ్గరికే వస్తారు. ఎట్టా ఉంది శారదా నాకొచ్చిన ఈ ఆలోచన, ఈ ఐడియా? ప్రసాద్ చెప్పింది మొత్తం విన్నాక అత్తాకోడళ్ళు అభినందిస్తూ చప్పట్లు కొడతారు. అందుకు ప్రసాద్ చాలా సంతోషిస్తూ శారదా, అనామిక వెజ్ అండ్ నాన్ వెజ్ దోశల బండిని తయారు చేస్తారు. ఆ బండిని తీసుకుని ఊరంతా తిరుగుతూ, రావాలి బాబు రావాలి, వేడి వేడి చికెన్ దోశల బండొచ్చింది. చికెన్ దోశ, చికెన్ టిక్కా దోశ, చికెన్ మసాలా దోశ, చికెన్ అటుకుల దోశ, ఇలా మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ చిటికలో రెడీ అవుతుంది బాబు. మీరు ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాల్లోనే దోశ రెడీ అయిపోతుంది. వేడివేడిగా మీ చేతుల్లో ఉంటుంది. రావాలి బాబు రావాలి అంటూ శారద గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఊర్లోని వారంతా చికెన్తో వెరైటీ దోశలు అనగానే టేస్ట్ చెయ్యాలని, అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అందరూ వస్తారు. వచ్చిన వారంతా వారికి కావాల్సిన దోశలు వేయించుకుని తింటారు. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు ఈ చికెన్ దోశల కోసం ప్రజలు వస్తూనే ఉంటారు. చివరికి అన్ని గిన్నెలు ఖాళీ అయిపోతాయి. అది తెలుసుకొని కొంతమంది వెనక్కి కూడా వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు మొదలు శారదానామిక ఇద్దరూ చికెన్ దోశలు వేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ ఎటువంటి పోటీ లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తండ్రి కొడుకులైన ప్రసాద్, రమేష్లు ఇద్దరూ రెడీ అయ్యి బయటున్న కారులో కూర్చుంటారు. గేటు దగ్గర నుంచి శారద నవ్వుకుంటూ వాళ్ళకి ఎదురుగా వస్తుంది. కారులో ఉన్న తండ్రి కొడుకులు నవ్వుతూ వెళ్ళిపోతారు. అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇద్దరూ కలిసి ఇంట్లోకొస్తారు. శారద వంట పని చేస్తూ ఉంటుంది, అనామిక ఇంటి పని చేస్తూ ఉంటుంది. ప్రసాద్, రమేష్ ఇద్దరూ వెళ్తున్న కారు అరగంట తర్వాత శారద హైస్కూల్ దగ్గర ఆగుతుంది. ఇద్దరూ కారు దిగి ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తారు. ప్రసాద్ ప్రిన్సిపల్ సీట్లో కూర్చుంటాడు, రమేష్ మరొక కుర్చీలో కూర్చుంటాడు. అంతలోనే అటెండర్ రాము వాళ్ళ దగ్గరికి వస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము. టీచర్స్ అందరూ వచ్చారా? వచ్చారు సార్, ఇప్పుడే ప్రేయర్ కూడా అయింది. పిల్లలందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయారు. టీచర్లు పాఠాలు చెప్పడం కూడా మొదలెట్టారు. ఒక 10th క్లాస్ పిల్లలు మాత్రం సార్ రాక బాగా అల్లరి చేస్తున్నారు సార్. నేను ఇక్కడుంటే అక్కడెలా ఉంటాను రాము? అదే సార్, మీరు క్లాస్కి వెళ్ళాలనే చెప్తున్నాను. ఓకే ప్రిన్సిపల్ సార్, నేను క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పి రమేష్ ఆ రూమ్ నుంచి క్లాస్కి వెళ్ళిపోతాడు. రాము, ఎల్లుండి రిపబ్లిక్ డే, దానికి సెలబ్రేషన్స్ చేస్తే బాగుంటుంది. ఎలా చేస్తే బాగుంటుందో క్లాస్ టీచర్స్ని అడిగాం కదా. టీచర్స్ రాసిన పేపర్లు ఎక్కడ పెట్టావు? మీ ముందున్న పెద్ద బుక్లో పెట్టాను సార్. మీరు వాటిని చూస్తూ ఉండండి, నేను వెళ్ళి పీరియడ్ బెల్ కొడతాను సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాము. ప్రసాద్ తన ముందున్న రిజిస్టర్ బుక్ తెరిచి అందులో ఉన్న పేపర్స్ని చదువుతూ ఉంటాడు. నళిని టీచర్ రాసింది, ఎప్పుడూ ఇచ్చినట్టుగా స్వీటు కాకుండా ఈసారి అందరికీ 20 రూపాయల డైరీ మిల్క్ ఇవ్వండి సార్ అని. బహుశా ఈ టీచర్కి డైరీ మిల్క్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టుగా ఉంది అని ఆ పేపర్ని పక్కన పెట్టి మరొక పేపర్ని చదువుతూ ఉంటాడు. మల్లికా టీచర్ రాసింది, స్వీట్లొద్దు చాక్లెట్లొద్దు సార్, హెల్దీగా ఉండే ఫ్రూట్స్ ఒక 1/2 కిలో చొప్పున ఇవ్వండి సార్, బాగుంటుంది అంటుంది అని మిగతావి చదవలేక పక్కన పెట్టేస్తాడు ప్రసాద్. రిజిస్టర్లు చెక్ చేస్తూ ఉంటాడు. అలా సమయం గడిచిపోతుంది. సాయంత్రం 4:30 గంటలు కాగానే అటెండర్ రాము లాస్ట్ బిల్ కొట్టేస్తాడు. ప్రిన్సిపల్ రూమ్లోకి రమేష్ వస్తాడు. కాసేపు తండ్రి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి కారులో ఇంటికి బయలుదేరి వెళ్తారు.
ఇంటి దగ్గర అత్తాకోడళ్ళు అన్ని పనులు చేసుకుని టీవీలో వచ్చే సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఒక అరగంట గడిచిన తర్వాత అత్తాకోడళ్ళకి కారు ఆగిన శబ్దం వినిపిస్తుంది. కోడలా, స్కూల్ నుంచి అబ్బాయి ఆయన వచ్చినట్టున్నారు గాని ఎల్లి బాత్రూంలో గేజర్ ఆన్ చేసి వచ్చేయ్ అని చెప్పగానే అనామిక మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదు, రమేష్ ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. సోఫాలో శారద పక్కన కూర్చుంటారు. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. అవుతాన్లే శారద, ఎంతకీ కోడలెక్కడా అని అడుగుతూ ఉండగానే వాళ్ళ దగ్గరికి అనామిక కూడా వస్తుంది. చెప్పని మావయ్య, స్ట్రాంగ్ టీ ఇవ్వమంటారా? వద్దు తల్లి, అలా కూర్చో, మీ అత్తాకోడలతో కొంచెం మాట్లాడేదుంది అని చెప్పగానే అనామిక సోఫాలో కూర్చుంటుంది. ఎల్లుండి రిపబ్లిక్ డే వస్తుంది కదా, ఈసారి కొత్తగా ఏదైనా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. పిల్లలు కూడా సంతోషంగా ఉండేలా చూడాలి. అలాంటి ఆలోచన కానీ ఐడియా కానీ వస్తే మీ అత్తాకోడలకి మంచి బహుమతి ఉంటుంది. మరి స్కూల్లో ఉన్న టీచర్స్ని అడగలేదా మీరు? అడిగాను శారద. ఒక టీచర్ డైరీ మిల్క్లు ఇవ్వండి, ఇంకో టీచరు ఒక 1/2 కేజీ ఫ్రూట్స్ ఇవ్వండి అని రాసింది. అవి నాకు నచ్చలేదు. అందుకే మీ అత్తాకోడలికి ఈ ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పగానే శారద, అనామిక ఒకరిని ఒకరు చూసుకుంటారు. అది అర్థం కాక రమేష్ ఇలా అడుగుతాడు. ఏంటమ్మా, మీ అత్తాకోడలిద్దరూ అలా చూసుకుంటున్నారు? అత్తా కోడళ్ళ మధ్య చాలా రహస్యాలుంటాయిలే బాబు, అన్నీ మీకు చెప్పలేంగా. ఇంతకు ముందే నేను అనామిక అదే అనుకున్నాం. మీరొచ్చిన తర్వాత చెప్పాలనుకున్నాం. ఈలోగా మీరే మాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నువ్వు చెప్పవే కోడలా. మనం ప్రతిసారి జెండా వందనం చేసి చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తున్నాం కదా మావయ్య, ఈసారి అలా కాదు. మహాత్ముల వేషాలు పిల్లలకి వేపిద్దాం మావయ్య. వాళ్ళని పిల్లల మధ్య నిలబెట్టి మంచి మాటలు చెప్పిద్దాం మావయ్య అని చెప్పగానే ప్రసాద్, రమేష్ ఇద్దరూ సంతోషపడతారు. శారద, అనామికని మెచ్చుకుంటారు. ఈసారి మన స్కూల్లో అత్తాకోడళ్ళదే రిపబ్లిక్ డే అన్నమాట. వావ్, టైటిల్ అదిరింది. వేడుక ఇంకా బాగా అదుర్సు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రిపబ్లిక్ డే రానే వస్తుంది. అత్తాకోడళ్ళు శారద, అనామికలు తమ చీరలకి జెండాని అతికించుకుంటారు. స్కూల్ని మొత్తం రంగురంగుల కాగితాలతో డెకరేట్ చేస్తారు. గద్దెకు, పొడవాటి ఐరన్ రాడ్డుకు 3 రంగులు వేసి జాతీయ జెండా నిండా పూలుగట్టి నిలబెడతారు. 3 పిల్లలకి గాంధీ వేషం, సుభాష్ చంద్రబోస్ వేషం, అల్లూరి సీతారామరాజు వేషం వేసి ఆ గద్దె దగ్గర నిలబెడతారు. వాళ్ళని చూసి తోటి పిల్లలు ఎంతో సంతోషిస్తారు. ప్రసాద్ వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తాడు. ఇక జాతీయ గీత ఆలాపన జరుగుతుంది. అందరూ సెల్యూట్ చేసి రెపరెపలాడుతున్న జాతీయ జెండాని చూస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత జాతీయ గీతం అయిపోతుంది. అనామిక మైక్ పట్టుకుంటుంది. పిల్లలు, మీరందరూ అల్లరి చేయకుండా ఉండాలి. మన ముందు 3 మహనీయులు పిల్లల వేషంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మాటల్ని మనమందరం వినాలి. చెప్పిన తర్వాత మనం చప్పట్లు కొట్టాలి అని చెప్పి అనామిక ఆ మైక్ తీసుకుని వెళ్ళి గాంధీ వేషంలో ఉన్న అబ్బాయికి ఇస్తుంది. పిల్లలు అందరూ బాగున్నారు కదా. సత్యం, అహింసాని మించిన మంచి మార్గాలు లేవు. ఆ రెండిటితో మనం మన స్వేచ్ఛని సాధించుకున్నాం. నా దృష్టిలో ప్రాణం తీసే పదునైన కత్తి కంటే ఆలోచింపచేసే మాటలే ఉత్తమమైనవి. మీరు కూడా వాటిని పాటించండి అని గాంధీ వేషంలో ఉన్న పిల్లాడు చెప్పగానే మిగతా పిల్లలందరూ చప్పట్లు కొడతారు. ఇక ఆ తర్వాత మైక్ని సుభాష్ చంద్రబోస్ గెటప్ వేసుకున్న పిల్లాడు తీసుకుంటాడు. అందరికీ హాయ్ అండి. నేను నేతాజీ వేషాన్ని వేశాను. అదృష్టంగా భావిస్తున్నాను. నేతాజీ సిద్ధాంతాలు సాయుధ సంగ్రామమే న్యాయమని నమ్మాడు. స్వతంత్ర భారతావని మన స్వర్గమని చాటాడు. ప్రతి మనిషి ఒక సైనికుడిగా మారి మన స్వేచ్ఛని కాపాడుకోవాలని సూచించాడు అని చెప్పగానే పిల్లలందరూ చప్పట్లు కొడతారు. ఇక ఆ తర్వాత మైక్ అల్లూరి సీతారామరాజు వేషం వేసుకున్న పిల్లాడికి వెళ్తుంది. అందరికీ నమస్తే. నేను మీ అల్లూరి సీతారామరాజుని మాట్లాడుతున్నాను. అల్లూరి ఒక మనిషి కాదు, సమూహ శక్తి, మండే అగ్గిపిడుగు. తెల్లవాళ్లకు ఎదురు నిలబడి తన గుండె ధైర్యాన్ని చూపిన మన్యం వీరుడు అని చెప్పగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఇక ఆ తర్వాత పిల్లలకి అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు స్వీట్స్ పంచి ఇంటికి పంపించేస్తారు. స్కూల్లో రిపబ్లిక్ డే వేడుక బాగా జరిగిందని శారద, అనామిక, ప్రసాద్, రమేష్లు అందరూ సంతోషిస్తారు.